ఇకపోతే ఏ ఏ పశువుల కుర్బానీ చెల్లుబాటు కాదు, ఏ పశువుల కుర్బానీ చెల్లదు అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు. కుంటి పశువు కుర్బానీ చెల్లదు. అలాగే ఒక కంటితో చూస్తున్న పశువు కుర్బానీ చెల్లదు. ఒక కన్ను కనిపించుటలేదు, ఒక కంటితోనే చూస్తూ ఉంది అంటే ఒంటి కన్ను ఉన్న ఒంటి కంటితో చూస్తున్న పశువు కుర్బానీ చెల్లదు. వ్యాధి బారిన పడిన పశువు కుర్బానీ చెల్లదు. ఒక పశువు వ్యాధి బారిన పడిపోయింది, అలా వ్యాధి బారిన పడిపోయిన పశువు కుర్బానీ కూడా చెల్లదు. అలాగే బాగా బలహీనమైపోయి ఎముకలు కనిపిస్తున్న బలహీనమైన పశువు కుర్బానీ కూడా చెల్లదు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనాల ద్వారా స్పష్టమవుతుంది. ఈ ఉల్లేఖనాలను దృష్టిలో పెట్టుకొని ధార్మిక పండితులు తెలియజేశారు, ఇవి కాకుండా వేరే ఏమైనా స్పష్టంగా కనిపించే లోపాలు ఉన్నా అలాంటి పశువు కుర్బానీ చెల్లదు అన్నారు. ఉదాహరణకు మనం చూసినట్లయితే కొన్ని పశువులకు తోక కత్తిరించేసి ఉంటారు, కొన్ని పశువులకు చెవులు కత్తిరించేసి ఉంటారు. అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది లోపము. అలా స్పష్టంగా కంటికి లోపం కనిపిస్తూ ఉంటే అలా లోపము ఉన్న పశువు కుర్బానీ చెల్లదు. చిన్న లోపం ఉంది, అది కంటికి స్పష్టంగా కనిపించుటలేదు అంటే చిన్న లోపం ఉంటే అది సమస్య కాదు, దాని కుర్బానీ చెల్లుతుంది. స్పష్టంగా కంటికి కనిపించే అంత పెద్ద లోపము ఉంటే అప్పుడు ఆ పశువు కుర్బానీ చెల్లదు అని ధార్మిక పండితులు తెలియజేసి ఉన్నారు.